అందరికీ నమస్కారం. బలహీనతలు, వాటిని మార్చుకోవాలి. ఈరోజు మన ప్రపంచంలో చాలామంది లోపల బలహీనతలను చూస్తూ ఉంటాం. ఆ బలహీనతలను మనం చాలామందిలో చూసే ఉంటాం. కొందరికి దొంగతనం అనేది బలహీనత, ఇతరులను చూసి ఓర్వలేని తనం ఒక బలహీనత, స్త్రీ వ్యామోహం బలహీనత, ఇతరుల ఆస్తిని కొట్టేయాలనే బలహీనత, ఇతరుల సొమ్మును అపహరించాలనే బలహీనత, ఇంకా చాలా బలహీనతలు ఉంటాయి. అందంగా ఉండాలనే బలహీనత, అందరూ నన్ను మెచ్చుకోవాలనే బలహీనత. ఈ బలహీనతలకు అంటూ ఏం లేదు. ఈ బలహీనతల వల్ల మనకు తెలుసు, మన పూర్వం రాజ్యాలే కూలిపోయాయి. బలహీనతల వల్ల రాజులు వాళ్ళ రాజ్యాలను కోల్పోయారు. బలహీనతలను మనము ధైర్యంతో ఎదుర్కొని ఆ బలహీనతలను మనకు తగ్గట్టుగా మలుచుకొని ఒక సక్రమమైన మార్గంలో పోవడానికి ప్రయత్నం చేయాలి. బలహీనతకు భయపడి మనం పారిపోవద్దు. బలహీనతను సన్మార్గంలో మార్చుకొని ఆ బలహీనతను పోగొట్టుకునేటట్టుగా మనం వ్యవహరించాలి. మనకు తెలుసు, దుర్యోధనుడు రాజ్యకాంక్షతోని ఏ విధంగా తన వంశాన్ని పోగొట్టుకున్నాడు. అదేవిధంగా రావణాసురుడు పరస్త్రీని అపహరించి తన రాజ్యాన్ని, ఆఖరికి తన తమ్ముళ్లను అందరినీ పోగొట్టుకున్నాడు. ఈ విధంగా ఎందరోనో మనం చరిత్రలో చూస్తుంటాం. బలహీనతలను ఆధారంగా చేసుకొని వారు ఎంతో నష్టపోయారు. అంతేకాకుండా శ్రీకృష్ణ పరమాత్మ బలశాలి అయిన అర్జునుడిని కురుక్షేత్ర యుద్ధం చేయమంటే తన బంధుప్రీతి, వాళ్ళందరినీ నేను చంపితే బంధువులంతా చనిపోతారు కదా అని చాలా ఆలోచనలో ఉన్నప్పుడు అతనికి భగవద్గీత బోధ చేసి ఆ యుద్ధానికి పురిగొల్పుతాడు. ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఆ బలహీనతలను తొలగిస్తాడు. కాబట్టి బలహీనత ఉండటం తప్పు కాదు, దాన్ని సరిచేసుకోవటం. ఎవరి బలహీనత వాళ్ళకు తెలుసు. దాన్ని సరిచేసుకొని ఒక సక్రమమైన మార్గంలో పోతేనే ఒక మంచి సంస్కారమైన జీవితం గడుస్తుంది. బలహీనతలు చాలా ప్రమాదకరమైన విషయాలు. ఈ బలహీనతలను ధైర్యంగా ఎదుర్కోవాలి. ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడు కూడా కొన్ని కష్టాలు వస్తుంటాయి. తర్వాత మానసిక వేదనలను అనుభవిస్తుంటారు. వాటినన్నిటినీ అధిగమించి బలహీనతలను తమకు అనుగుణంగా మార్చుకొని ఒక సక్రమమైన మార్గాల్లో పోవడానికి మనం ప్రయత్నం చేయాలి. బలహీనత ఉంటే దాన్ని అధిగమించి మనకు అనువుగా దాన్ని మార్చుకోవాలి. ఆ విధంగా చేస్తే మనిషి జీవితం లోపల ఒక గొప్ప స్థానాన్ని సంపాదిస్తారు. చాలామంది యువతలు బలహీనతలతో వారి యొక్క జీవితాలను చెడు పోగొటలకు, తర్వాత ఇతర మార్గాలకు వెళ్తున్నారు. వారు అనుకుంటే ఆ బలహీనతలన్నీ తీరిపోతాయి. మనోధైర్యం ఉండాలి, సంకల్పం ఉండాలి. నేను చేయగలను, ఈ బలహీనతలను నేను అధిగమిస్తాను అనే ఒక భావన తనలో ఉండాలి. అప్పుడే ఆ బలహీనతలు మన నుంచి దూరం అయిపోతాయి. బలహీనత పోవాలంటే కొద్ది కాలం పడుతుంది, కష్టమే. కానీ దాన్ని అధిగమించాలి కదా. అది మన జీవితానికే ముప్పుగా తయారైనప్పుడు దాన్ని ఏ విధంగా మనము ఉంచుకుంటాము ఆ బలహీనతను. కాబట్టి బలహీనత అనేది ప్రమాదం. ఆ ప్రమాదం నుంచి మనం అధిగమించి మన యొక్క
జీవితాన్ని ఒక బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దుకోవటం మన చేతుల్లోనే ఉంది. ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ధన్యవాదాలు.